హాయ్ అండి, నమస్తే. ఇప్పుడైతే రకరకాల పచ్చళ్ళు వచ్చాయి, కానీ పూర్వం అయితే ఇదే పచ్చడి ఎక్కువ ప్రతి ఇంట్లోనే ఉండేదన్నమాట. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. అలాగే మొదటి ముద్దగా తినాలన్నమాట. అది తయారు చేయాలంటే ఈ ముక్కలు అయితే కంపల్సరీ ఉండాలి. ఇవి ఏం ముక్కలు, ఎలా తయారు చేశాను ఏంటో మనం ముందు మన వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం రండి. చాలామందికి నోటిపోత అనేది వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. ఇది తినడం వల్ల తగ్గుతుంది అనమాట. రెగ్యులర్గా తింటూ ఉండాలి. నల్ల పచ్చడి ఎలా తయారు చేయాలి అని చెప్పి చాలామంది నన్ను అడిగారనమాట. ఈ రకంగా అయితే ఇప్పుడు నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. పెద్ద ఉసిరికాయలు ఇప్పుడు ఈ సీజన్లో వస్తున్నాయి కదా, ఇంకా వస్తూనే ఉంటాయి. మీకు కూడా దొరికితే తప్పకుండా ఇలా తయారు చేసుకుని పెట్టుకోండి. ఇప్పుడు సీజన్లో దొరికే పెద్ద ఉసిరికాయలు ఉంటాయి కదా, అవైతే 1 కేజీ ఉసిరికాయలు అయితే తీసుకున్నాను. వీటిని శుభ్రంగా కడిగేసి తడి లేకుండా చేసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. అంటే ఇందులో గింజలు అవి తీసేయాలన్నమాట. ఇలా నేను చూపిస్తున్న విధంగా ఈ సైజులో ముక్కలు అయితే కట్ చేసుకున్నాను. తీసేసిన గింజలకి ఇంకా మనకి ఉసిరికాయ కూడా అంటుకుని ఉంటే కనుక వేడి నీళ్ళలో మనం వేసేసి వాటిని అంటే కొంచెం సూప్లా తయారు చేసుకుని కూడా వేస్ట్ చేయకుండా నీటిని అయితే తాగేయచ్చు. ఇలా ఉసిరికాయ ముక్కలకు ఉన్న ఈ గింజలకు ఉన్న ఉసిరికాయ కూడా ఊడొచ్చేస్తుంది అనమాట. వీటిని ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుని 1 స్పూన్ వరకు పసుపు వేసుకున్నాను. అలాగే ఒక 50 గ్రాముల వరకు ఉప్పు వేసుకోవాలి. కల్లుప్పు వేసుకోండి. మీకు నా దగ్గర అయితే కల్లుప్పు లేదని చెప్పి సాల్ట్ వేస్తాను. ఇలా వేసేసి మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఉప్పు కొంచెం ఇలా ఎక్కువే వేసుకోవాలండి, నిలవ ఉండాలి కదా. ఇప్పుడు ఇలా మామిడికాయలు అయితే ఇలా కలుపుతున్నప్పుడే వాటర్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. అలా వీటికి అయితే వెంటనే రాలేదనమాట. ఇలా శుభ్రంగా మొత్తం బాగా మిక్స్ చేసేసి ఒక డబ్బాలో వేసేసి స్టోర్ చేసుకోవడమే. అప్పుడప్పుడు తీసి కలుపుకుంటూ ఉండాలి. ఒకవేళ ఏదైనా మీకు కలర్ మారినట్టు అది అనిపిస్తే కాసేపు ఎండలో కూడా పెట్టుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఎండలో పెట్టలేదు, ఇంకా బాగానే ఉంది. అప్పుడప్పుడు తీసి ఒకసారి కలుపుతూ ఉన్నాను అంతే తప్ప ఏమీ ఇదవ్వలేదనమాట. అందుకని ఇంక నేను ఎండలో పెట్టలేదు దీన్ని. ఇంచుమించుగా 15 రోజుల పైన అవుతుందండి ఇలా కలిపేసి పెట్టాను. కొంతమంది అయితే మామిడికాయ ముక్కల్లాగే 3 రోజుల తర్వాత ఎండలో పెట్టుకుని వీటిని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటారు. అవి అయితే కొంచెం డ్రై అవుతాయి. ఇది అలా కాదండి, మెత్తగా సాఫ్ట్గా ఉంటాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం పచ్చడి ప్రిపేర్ చేసుకోవచ్చు. ఏమైనా అనుమానం అనిపిస్తే ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు, కానీ ఫ్రిడ్జ్లో అవసరం ఏముండదు. ఎన్ని సంవత్సరాలైనా సరే పాడవదండి ఇలా తయారు చేసుకుని ఉంచుకుంటే. ఇప్పుడైతే నేను ఇంచుమించుగా నెల 15 రోజులు అయిందన్నాను కదా, తర్వాత తీసి పచ్చడి చేస్తున్నాను అనమాట. చూడండి ఎలా ఉన్నాయో, సాఫ్ట్గా అయిపోయాయి. చూసారు కదా, కలర్ ఏం చేంజ్ అవ్వలేదు, స్మెల్ కూడా బాగున్నాయి. ఇప్పుడు ఇందులో ఒక కప్పుడు ముక్కలు తీసి నేను పచ్చడి ప్రిపేర్ చేస్తాను. అప్పటికప్పుడు మనం ఇన్స్టెంట్గా చేసుకునే చట్నీ అనమాట. రోటి పచ్చడిలా తయారు చేస్తున్నాను నేను. 2-3 రకాలుగా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు నా స్టైల్లో ఎలా ప్రిపేర్ చేస్తున్నానో ఒకసారి మీరు కూడా చూసేయండి. ఇలా నిల్వ చేసుకున్న ఈ ముక్కలు ఎక్కువ రోజులు ఉంటే అలా నల్లగా అయిపోతాయి. అందుకే దీన్ని నల్ల పచ్చడి అంటారనమాట. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేస్తున్నాను. ఇటువంటి పచ్చడి చేయడానికి వేరుశనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ బాగుంటుందన్నమాట. ఇందులో కొంచెం మెంతులు, అలాగే మినపప్పు, ఆవాలు, శనగపప్పు, జీలకర్ర ఇవన్నీ వేసుకోవాలి. మెంతులు కూడా వేసుకోవాలన్నమాట, బాగుంటుంది. ఇవన్నీ ఫ్రై చేసేసుకోవచ్చు. ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి మనకి పచ్చడి తీసుకున్న దానికి కారానికి తగ్గట్టుగా ఎండుమిర్చి వేసుకోవాలి. నేనైతే ఒక 7-8 ఎండుమిర్చి చిన్నవి వేసాను అనమాట. ఇవి కొంచెం కారంగా ఉంటాయి. అలాగే కరివేపాకు కూడా వేసేసాను. ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత ఇంగువ ముక్క వేస్తున్నాను. ఇదైతే మంచి ఫ్లేవర్ వస్తుందని చెప్పి చిన్న ముక్క వేసాను. లేదంటే మామూలుగా ఇంగువ పొడి కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ వేసేసి కొంచెం స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారనిద్దాము. ఇలా కాకుండా వేరే రకంగా కూడా పచ్చడి చేసుకోవచ్చండి ఉసిరికాయతోటి. అది ఇంకోసారి చూపిస్తాను ఎప్పుడైనా. పచ్చడి కింద కూడా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను ఇవన్నీ కూడా రోట్లో వేసేస్తున్నాను. రోటి పచ్చడి కింద చేస్తున్నాను అనమాట. మిక్సీలో ఇది లేకపోతే మిక్సీలో కూడా వేసుకోవచ్చు. కొంచెం ఇదంతా బాగా దంచేసుకోవాలి, మెత్తగా పొడి చేసుకోవాలన్నమాట. ఎక్కువ మా చిన్నతనంలో అయితే పచ్చడే చేసేవారు. పచ్చిమిర్చి, కొత్తిమీర, జీలకర్ర వేసేసి మెత్తగా చేసేసి ముక్కలు వేసి కలిపేసేవారు. అలా కూడా పచ్చడి బాగుంటుంది. పైన పోపు వేసుకుంటే సరిపోతుంది అనమాట. చూసారు కదా, ఇలా మెత్తగా పొడి అయిపోయిన తర్వాత ఈ ఊరిపోయిన ముక్కలు ఉన్నాయి కదా, ఈ ఉసిరికాయ ముక్కలు వేసేసుకోవడమే. ఇంక ఇందులో మనకి పులుపు అది ఏమీ అవసరం ఉండదు. ఈ పులుపు సరిపోతుంది అనమాట. బాగా ఊరిపోయి ఉన్నాయి కదా, ఉప్పు పులుపు ఏమీ వేయక్కర్లేదు. ఇంకా అప్పటికప్పుడు చేసుకునే పచ్చళ్ళు అయితే మనం చింతపండు అది వేసుకుంటూ ఉంటాము. ఇందులో అయితే ఏం అవసరం ఉండదు. టేస్ట్ అయితే చాలా బాగుందండి, సూపర్ వచ్చిందనమాట. ఇది మళ్ళీ బయట అయితే మీకు ఎక్కువ రోజులు ఉండదు. 1 రోజు 2 రోజుల తర్వాత మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే నిల్వ ఉంటుంది. ఒక వారం రోజులైనా తినచ్చు అనమాట. చూసారు కదా, ఇలా కొంచెం మెత్తగా అందులోనూ మెత్తగా ఉన్నాయి కదా ముక్కలు, అయితే తొందరగా పేస్ట్ అయిపోయాయి. రెడీ అయిపోయిందండి. అందుకే నేను రోట్లో చేశాను అనమాట. కొంచెమే కదా, ఈజీగా ఉంటుందని చెప్పి. కరెక్ట్
కరెక్ట్గా ఉందండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. అన్నీ సరిపోయాయి, కారం ఉప్పు అన్నీని. ఇప్పుడైతే తీసేస్తున్నాను, బౌల్లోకి తీసేసుకుందాము. చాలా రోజుల నుంచి చేద్దాం అనుకుంటున్నాను కానీ అవ్వటం లేదు. ఎప్పుడెప్పుడు మీకు ఈ పచ్చడి చూపించాలా అని చెప్పి. ఉసిరికాయలు ఊరబెట్టేసుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా తయారు చేసుకోవచ్చు. కానీ కంపల్సరీ రోజు ముందుగా ఉసిరికాయ ముద్ద తింటే చాలా మంచిదన్నమాట. మనకి ఎన్నో రకాల హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి ఇందులో. నేనైతే ఇప్పుడు నూనె ఉంది కదా, అందులో వేయించిన ఆయిల్ ఉంది కదా, ఆ ఆయిల్ కూడా ఇందులో వేసేస్తున్నాను. కొంచెం పోపు కూడా ఉంచానమాట. కొద్దిగా అదంతా ఇందులో కలిపేస్తున్నాను. ఆ నూనె కూడా వేసేస్తేనే టేస్ట్ బాగుంటుంది పచ్చడికి. చూసారు కదా, గుమ్మగుమ్మలాడుతూ ఉసిరికాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. నల్ల పచ్చడి చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇంకా ఉసిరికాయల సీజనే కాబట్టి తీసుకొచ్చి ఇలా ఉప్పులో వేసేసుకుని ఊరబెట్టుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా టేస్టీగా పచ్చడి చేసుకోవచ్చు. నచ్చిందా మీకు కూడా? నచ్చితే మరి లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ఎవరికైనా అవసరమైతే వాళ్ళు కూడా ఈ పచ్చడి తయారు చేసుకుంటారు. ఎంతండి, 1 కేజీ ఉసిరికాయలు తెచ్చుకుని మనం ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఊరబెట్టేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు లైట్గా ఇలా తీసుకుని పచ్చడి చేసేసుకోవచ్చు. నచ్చింది కదా మీకు కూడా? మరి నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.